జేడీ చక్రవర్తి అంటే కొంచెం ఆర్గెంట్‌గా ఉంటాడు. ఎవరిని లెక్క చేయడు. ఇలాంటి ఒక నెగెటివ్ క్యాంపెయిన్ ఆయన పైన బయట నడుస్తూ ఉంటది. సో, మీరు అబ్జర్వ్ చేసిన విషయం చెప్పండి జేడీ చక్రవర్తిలో? ఈజ్ వెరీ స్వీట్ గాయ్ అండి. హ్మ్. నేనెప్పుడూ ఆయన నంబర్ బికాజ్ నేను మా అసోసియేషన్ మెంబరు. హ్మ్. ఆయన నంబర్ నా దగ్గర ఉంటది. సో, నా ఇంటి గృహప్రవేశం గానీ, బర్త్‌డే విషెస్ గానీ, ఏదన్నా ఇట్లా పెట్టిన వెంటనే మినిమమ్ ఆయన బిజీగా ఉంటే ఒక 4, 5 అవర్స్ తర్వాత రిప్లై పెడతారు. ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటే ఇమ్మీడియేట్ రిప్లై పెడతారు. హ్మ్. ఎవరు పెడతారండి రిప్లై? కరెక్ట్. నేనెంత వర్క్ చేయలేదు. హ్మ్. నేనెవరు అంటే నేను తెలుసు. నేను ఫోన్‌లో గూడా మాట్లాడలేదు. జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెడితే రిప్లై ఎవరిచ్చారండి? హ్మ్. నేను చాలా రెస్పెక్ట్ ఆయన అంటే. మొన్న ఎళ్తే గూడా, "అరే గీత నువ్వు గృహప్రవేశానికి పిలిచావు గానీ నాకు కుదరలేదురా" హ్మ్. అని చెప్పారు. అంటే అంత మెమరీ ఉందండి. ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్‌ది కూడా ఆయన గుర్తుపెట్టుకొని చెప్పారంటే మీరెప్పుడూ ఆయనతో కలిసి పని చేయలేదా? ఎప్పుడు చేయలేదండి. హ్మ్. ఎప్పుడు ఫోన్‌లో కూడా మాట్లాడలేదు ఆయనతోని. ఆర్టిస్ట్ అని ఒక గౌరవం అంతే. ఆ! ఎప్పుడు ఎక్కడ కూడా కలవలేదు నేను ఆయనని. హ్మ్. జస్ట్ మెసేజ్‌లోనే మాట్లాడాను. హ్మ్. ఎంత అంటే నాకు హ్యాపీ అనిపించింది. అంటే చిన్నప్పుడు 'గులాబీ' సినిమా, హ్మ్. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆయన అంటే అప్పుడు క్రష్ ఉండేది నాకు కొంచెం. కరెక్ట్. కరెక్ట్. మీకే కాదు చాలా చాలా మంది క్రష్. లేడీస్‌కి క్రష్ ఉండేది. అవును. ఆ! చాలా క్రష్ ఉండేది. నాకు 'రవితేజ' గారంటే కూడా క్రష్ బాగా. హ్మ్. ఆయన మాట్లాడే స్టైల్ గాని, అదే అని. నా ఆర్టిస్ట్ కొంతమంది ఆయనతో వర్క్ చేశారు. "అరే! ఒక్కసారి కలుద్దాం రా." మరి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు గానీ, ఒక ఫోటోన దిగుదామని కట్ చేసి నిప్పులో ఆయనతో పాటు చేశానండి. హ్మ్. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అసలు. నేను నిప్పులో ఒక షాట్ చేస్తున్నామండి పొల్లాచ్చిలో. ఇట్లా ఎడ్జ్‌లో ఉన్నప్పుడు నేను పడేదాన్నండి లోయలో. హ్మ్. ఆయన ఇలా పట్టేసుకున్నారు నన్ను రవితేజ గారు. 'రవితేజ' గారు. అసలు స్ కొంచెం ఒక సెకండ్‌లో కింద లోయలో పడిపోయేదాన్ని. హ్మ్. అంటే మళ్ళీ అక్కడ గుంతుందని మనోళ్ళు ఏం చేశారంటే గడ్డేసేసారు మొత్తం. అది ఆయనకు తెలీలే. ఆయన నా మీద వస్తుంటే నేను బ్యాక్ ఎళ్ళాలి. నేను ఇలా ఎళ్ళాల్సింది నేను ఇలా ఎళ్ళా నాకు తెలియకుండా. ఓకే. వాళ్ళు ఇలా ఇక్కడ ఎళ్ళొద్దు, ఇక్కడ ఎళ్ళాలి అన్నారు. నేను ఇక్కడ ఎళ్ళొద్దు, ఇక్కడ ఎళ్ళాలేమో అని ఇట్లా వచ్చేసాను.